అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సాధువర్తన. నిత్యానందుడు అనే సాధువు దేశ సంచారం చేస్తూ కోమలపురం అనే గ్రామం చేరుకున్నాడు. అది వేసవి మిట్ట మధ్యాహ్న సమయం. మండుటెండలో నడవటం వల్ల దాహంతో అతడి నాలుక పిడుచుగట్టుకుపోయింది. ఆయన ఒక ఇంటి తలుపు తట్టి ఇంటావిడ తలుపు తీయగానే దాహం తీర్చుకునేందుకు మంచినీళ్ళు అడిగాడు. ఆమె ఒక చెంబు నిండుగా నీళ్లు తెచ్చి నిత్యానందుడికిచ్చింది. ఆయనకు వాటితో దాహం తీరక మరికొంత కావాలన్నాడు. ఇంటావిడ మరొక చెంబు నీళ్లు తెచ్చి ఇచ్చింది. నిత్యానందుడు దాహం తీర్చుకొని ఆమెను దీవించి అక్కడి నుంచి దాపులనే ఉన్న చెరువు గట్టు మీద రావి చెట్టు కింద కూర్చున్నాడు. చెరువులో నీళ్లు లేవు. అది పూర్తిగా ఎండి బాగా బీటలు వారి ఉంది. రావి చెట్టు ఆకులు కూడా పచ్చదనం మాసి గాలి తాకిడికి గలగలలాడుతున్నాయి. ఈనాటి వరకు నిత్యానందుడికి ప్రతి గ్రామంలోనూ ఎంతో ఘనంగా ఆతిథ్యం లభించింది. కోమరపురంలో కూడా తప్పక అలాంటి ఆతిథ్యం లభిస్తుందనుకున్నాడు. కానీ సాయంత్రం అయినా ఆయన్ని గ్రామస్తులెవరూ తమ ఇళ్లకు ఆహ్వానించలేదు. నిత్యానందుడు ఆ రాత్రి తన వెంట తెచ్చుకున్న ఫలాలతో ఆకలి తీర్చుకొని ఉదయాన నిద్రలేస్తూనే కొంచెం దూరాన కొండపాదంలో ఉన్న కాంచనపురం అనే గ్రామానికి బయలుదేరాడు. దారిలో ఆయనకు చిదానందుడనే సాధువు ఎదురయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక నిత్యానందుడు చిదానందుణ్ణి ఎక్కడికి వెళుతున్నారని అడిగాడు. చిదానందుడు తాను కోమలపురం పోతున్నట్లు చెప్పాడు. మీరు ఆ గ్రామం వెళ్ళకండి. అక్కడి ప్రజలకు మనలాంటి సాధువులంటే ఆదరణ లేదు. మీరు చాలా ఇబ్బందుల పాలు కావలసి వస్తుంది అని నిత్యానందుడు తన అనుభవం చెప్పాడు. చిదానందుడు ఆయన మాట వినక కోమలపురం వెళ్ళి అక్కడ వారం రోజులు గడిపి కాంచనపురానికి తిరిగి వచ్చాడు. ఒకనాటి సూర్యోదయం వేళ చెరువుకు స్నానానికొచ్చిన సాధువులిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ రోజు నా మాట వినక మీరు కోమలపురం వెళ్ళారు. అక్కడ ఆతిథ్యం దొరక్క అవస్థల పాలై ఉంటారు, అవునా అని అడిగాడు నిత్యానందుడు చిదానందుణ్ణి. అలాంటిదేమీ లేదు. గ్రామస్తులు నాకు ఘనంగా ఆతిథ్యమిచ్చారు. వాళ్ళు చూపిన ఆదరం, గౌరవ మర్యాదలు ఎన్నటికీ మరువరానివి అన్నాడు చిదానందుడు. అలాగా? అయితే నేను చేసుకున్న పాపమేమిటి అంటూ నిత్యానందుడు ఆశ్చర్యపోయాడు. కోమలపురం గ్రామంలోకి వెళ్ళాలంటే మనం చాలా దూరం చెరువుగట్టు మీదనే నడవాలి. మీరు అటే వెళ్ళారు కదా. అప్పుడు చెరువు ఎండిపోయి బీటలు వారి ఉన్న సంగతి మీరు గమనించలేదా అని అడిగాడు చిదానందుడు ఆశ్చర్యంగా. గమనించకేం? గమనించాను. దానికి నాకు గ్రామస్తులు ఆతిథ్యం ఇవ్వకపోవడానికి సంబంధం ఏమిటి అన్నాడు నిత్యానందుడు. చాలా ముఖ్య సంబంధమే ఉన్నది. ఆ ఎండిన చెరువును చూస్తూనే మీరు గ్రామస్తులు తాగే నీరు లేక బాధపడుతున్నారని గ్రహించవలసింది. అలా కాక మీరు గ్రామం ప్రవేశిస్తూనే దాహం అడిగారు అన్నాడు చిదానందుడు. ఏం చేసేది? మండుటెండలో నేను ఎంతో దూరం నుంచి నడిచి వస్తున్నాను. ఆ గ్రామం చేరేసరికే నాలుక పిడచకట్టుకుపోయింది అన్నాడు నిత్యానందుడు అమాయకంగా. ఆ మాట నిజమే. కానీ ఆ గ్రామస్తులకు చాలా కాలంగా నీటి కొరత ఏర్పడింది. తాగే నీటి కోసం కోసెడు దూరం వెళ్ళి వస్తున్నారు. మనబోటి సాధు సన్యాసులంటే ఎవరికైనా భక్తి గౌరవాలుండటానికి కారణం మనం వాళ్ళ కష్టాలు తీరేందుకు ఏదైనా మార్గం చూపుతామని. అంతేకాని మనం వాళ్లపై అధికారులం ఏమీ కాదు కదా అన్నాడు చిదానందుడు. నిజమే అనుకోండి. మరి మీరా గ్రామస్తుల నుంచి ఎలా ఆతిథ్యం పొందగలిగారు అని అడిగాడు నిత్యానందుడు కుతూహలంగా.
నా పెద్ద కమండలంలో 2-3 రోజులకు సరిపడా మంచినీళ్లు వెంట తీసుకుపోయాను. అంతకుముందు కొద్ది రోజుల పాటు కోమలపురం దాపులనున్న కొండ ప్రదేశం తిరిగి రాళ్ల మరుగున ఉన్న ఒక నీటిధారను కనుగొన్నాను. ఆ సంగతి గ్రామస్తులకు చెప్పాను. వాళ్ళిప్పుడు ఆ నీటిధార నుంచి చిన్న కాలువ తవ్వి ఎండిపోయిన తమ చెరువును నీళ్లతో నింపుకుంటున్నారు అన్నాడు చిదానందుడు ఉత్సాహంగా. నిత్యానందుడు తల వంచి చిదానందుడికి నమస్కరించి, ఎంతో కాలంగా దేశాటన చేస్తున్న నాకు మీ పరిచయం కారణంగా సాధువర్తన అంటే ఎలా ఉండాలో ఈనాడు తెలిసింది అన్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.